ఓం శ్రీ సాయిరామ్. ఎప్పుడూ ఏదో ఒక రకమైన ఆందోళన మరియు దుఃఖం ఉంటుంది. భూతకాలమైన భవిష్యత్తులో అయినా తప్పించుకోవడం లేదు. నడుస్తున్నప్పుడు, కలలు కంటున్నప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు కూడా ఈ నిరంతర చింతనల ప్రభావాన్ని ఒకరు ఎలా అధిగమిస్తారు? ఈ విషయాన్ని స్వామి చెప్పిన చిన్న కథ ద్వారా అర్థం చేసుకుందాం. ఒకరోజు నారదుడు విష్ణువు ముందు తనకంటే గొప్ప భక్తుడు లేడని ప్రగల్భాలు పలికాడు. కానీ అలా చేయటం ద్వారా అతను భక్తుని యొక్క మొదటి అర్హత అహంభావం నుండి విముక్తికి వ్యతిరేకంగా వెళ్ళాడు. కాబట్టి నారదుడికి భక్తిలో 1 లేదా 2 పాఠాలు నేర్పడానికి విష్ణువు తన కొద్దిపాటి భూమిని సాగు చేస్తున్న ఒక రైతును గొప్ప భక్తుడిగా చెప్పాడు. నారదుణ్ణి అతనిని దర్శించి తన దగ్గర భక్తి కళలు నేర్చుకోమని కూడా సిఫార్సు చేశాడు. కొంచెం అవమానంగా, అదే సమయంలో ఆసక్తిగా నారదుడు రైతు గ్రామానికి వెళ్ళాడు. కానీ అతను చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. రైతు పొలంలోనూ, పశువుల కొట్టంలోనూ లేక ఇంట్లో బిజీగాను తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. మరియు అత్యంత జాగరూకతతో ఉన్నప్పటికీ నారదుడు అతను రోజుకు 3 సార్లు భగవంతుని నామాన్ని ఉచ్చరించడాన్ని విన్నాడు. ఒకసారి అతను మంచము నుండి మేలుకొన్నప్పుడు, మరొకసారి అతను తన మధ్యాహ్న భోజనం సమయంలోను, చివరిగా అతను రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు. నారదుడు ఈ పేద భక్తుడి కంటే తక్కువ వ్యక్తిగా పరిగణించబడడాన్ని సహజంగానే మండిపడ్డాడు. నారదుడు ఎల్లప్పుడూ భగవంతుని దివ్య గాథలను రాగయుక్తంగా పాడుతూ భగవంతుని నామస్మరణ సందేశాన్ని సర్వత్రా వ్యాపింపచేస్తుండగా, ఇక్కడ మామూలు రైతు బిడ్డ కేవలం రోజుకు 3 సార్లు మాత్రమే భగవంతుని స్మరిస్తూ అతని కంటే ఉన్నతమైన వాడని విష్ణు మెప్పు పొందాడు. అతను త్వరగా వైకుంఠానికి వెళ్ళాడు. అతని ముఖం కోపంగా మరియు అవమానంతో ఎర్రబడింది. కానీ విష్ణువు అతన్ని దుస్థితిని చూసి నవ్వాడు. అతను ఆందోళనకు సమాధానంగా భగవంతుడు అతనికి ఒక కుండ నిండా నీళ్ళనిచ్చి దానిని తలపై పెట్టుకొని చుక్క కూడా చిందించకుండా ఒక నిర్దిష్ట మార్గంలోనూ వెళ్ళమని కోరాడు. నారదుడు అలా చేశాడు. కానీ అలా చేస్తున్నప్పుడు భగవంతుని నామాన్ని ఎన్నిసార్లు స్మరించుకున్నావని అడిగినప్పుడు నీరు చిందకుండా నడవాలనే ఆత్రతలో అతను నామాన్ని పూర్తిగా మర్చిపోయానని అంగీకరించాడు. నీటి కుండ కంటే విలువైన భారాన్ని తలపై మోస్తూ వాటిలో ఎవరికీ హాని కలగకుండా జాగ్రత్త పడాల్సిన రైతు కాబట్టి భగవంతుని కేవలం 3 సార్లు స్మరించినందుకు మరింత మెచ్చుకోవాల్సి ఉంటుందని విష్ణువు అతనికి వివరించాడు. కాబట్టి మీరు రోజుకు కనీసం 3 సార్లు లేదా కేవలం 2 సార్లు కృతజ్ఞతతో భగవంతుణ్ణి స్మరించినప్పటికీ అది తగినంత ప్రతిఫలాన్ని ఇస్తుంది మరియు గొప్ప శాంతిని మీకు అందిస్తుంది. మీ ప్రాపంచిక విధులను వదులుకోకండి, కానీ వాటిని మీ పెదవులపై దేవుని నామంతో చేయండి. తద్వారా మీపై దేవుని కృపను ప్రసరింపచేస్తుంది. దస్ స్పేక్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మీరందరూ నాకు శాంతి కావాలి, నాకు ఆనందం కావాలని అంటారు. ఈ శాంతి మరియు ఆనందం ఎక్కడ ఉంది? అవి భగవంతుని మహిమను గానం చేయడంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దైవనామ మహిమను గానం చేయడం ద్వారా మాత్రమే మీరు శాంతి మరియు ఆనందాన్ని పొందుతారు. వాటిని ఏ దుకాణం నుండి పొందలేము. శాంతి మరియు ఆనందము మీ స్వంత హృదయం యొక్క అంతరంగం నుండి పైకి రావాలి. మీరు శాంతి ఆనందము పొందాలనుకుంటే మీ హృదయంలో దైవిక నామాన్ని ధ్యానించండి, సంతోషంగా ఉండండి. జై శ్రీ సాయిరామ్.